7 నెలల్లోట 50,000 కోట్ల అప్పు తెచ్చిరట. మళ్ళా తెచ్చుడే, ఇక తెచ్చుడే పెట్టుడే, ఈ తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే అప్పుల కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6 నుంచి 7,000 కోట్ల అప్పులే కడుతున్నది. ప్రతి ఇయర్ 70,000 కోట్ల అప్పు కింద కడుతున్నది. కేసీఆర్ చేసిన పుణ్యం అని. మరి ఈయన ఏం చేయాలా? అవకాశం ఉన్నా కూడా అట్లీస్ట్ తెలంగాణలో ఈ దుర్మార్గులంతా కబ్జాలు చేసిన భూములు ఈయన అన్నాడు కదా కక్కిస్తామని. మరి కక్కిచ్చింది రాష్ట్ర ఖజానాలో కలపాలి కదా, కక్కిచ్చింది నాకుతే ఎట్లా? కనీసం ఉన్న భూములు వేలం వేస్తారు. ఆల్రెడీ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ప్యూర్ ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నారు. ఎవడో కబ్జా చేసిన భూమిని వెనక్కి తీసుకొని వేలం వేసినా కనీసం అరే పోతే పోయింది కానీ పైసలను వచ్చినారా రాష్ట్ర ప్రభుత్వానికి, కానీ ఖజానాలో పైసలు వచ్చినాయని అనుకుంటాం. అట్లా కబ్జాలు చేసిన భూముల్లో ఒక 20% వేలం వేసిన రాష్ట్రం అద్భుతంగా తయారైంది. ఈ అప్పులు తేవడం ఆగిపోతుంది. ఆ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తలేడు. ఆయన ఎట్లా అప్పు తెచ్చిండో ఈయన కూడా అట్లనే అప్పు తెస్తుండు. లాస్ట్ 7 monthsలో 50,000 కోట్ల అప్పు తెచ్చినట. నేను చెప్తలేను, ఇది రాష్ట్ర ఆదాయ వ్యయాలపైన కాగ్ ఒక నివేదిక ఇచ్చింది. తగ్గిన కేంద్ర గ్రాంట్లు పన్నేతర ఆదాయం అట. రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపిన అంచనాల మేరకు ఆదాయం రాకపోవడంతో ఆర్థిక ద్రవ్యలోటు పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో వాళ్ళు పెడుతున్న ఖర్చుకి వస్తున్న రాబడికి వాళ్ళు వేసిన అంచనాకి సరిపోల్తలేదట. సో ఏం చేయాలి? అప్పుడు అప్పులు తేవాలి. అదే పని చేస్తున్నారట. దాన్ని పూడ్చుకునేందుకు సర్కారు కొత్త రుణాలు సేకరిస్తుందని, కొత్తగా అప్పులు తీసుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, అంటే దాదాపు ఎంత 7 నెలల వరకు రాష్ట్ర ప్రభుత్వం 50,541 కోట్లు సేకరించినట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ఆడిట్ నివేదికల్లో వెల్లడించింది. ఈ ఏడాది 54,009 కోట్ల అప్పులు తీసుకోవాలని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం తెలిపినా అందులో 93.58% 7 నెలల్లోనే సేకరించింది. అంటే 12 నెలల్లోపు 54,000 కోట్ల అప్పు తీసుకుంటామని బడ్జెట్లో ఏదైతే చెప్పారో ఆ 12 నెలల్లోపు తీసుకోవాల్సింది 7 నెలల్లోపే కంప్లీట్ అయిపోయిందట. మరి ఇంకా 5 నెలలు ఉంది కదా, ఇంకా 5 నెలల్లో ఇంకొక 50,000 కోట్ల దాకా పెరిగే అవకాశం ఉండొచ్చు. గత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్లో కొత్త రుణాలు అప్పులు 49,255 కోట్ల లక్ష్యానికి అక్టోబర్ నాటికి 71.80% తీసుకోవడం గమనార్హం. 2025లో కూడా బడ్జెట్లో పెట్టింది 49,255 కోట్ల అప్పులు తీసుకుంటామని. సో దానికి అప్పటికి అక్టోబర్ నాటికి ఆల్మోస్ట్ 71% ఖతం చేసిరట, అంటే తీసేసుకున్నారు. బడ్జెట్లో పన్నులు పన్నేతర ఆదాయంతో పాటు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గ్రాంట్లు భారీగా వస్తాయని అంచనాలు పెట్టుకున్నారు. ఆ మేరకు రాకపోవడంతో కొత్తగా అప్పులు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఖర్చులు పోను రెవెన్యూ మిగులు 2,738 కోట్లు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ 7 నెలలకే 10,113 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడ్డది. పెట్రోలు, డీజిలు, మద్యంపై అమ్మకపు పన్ను 37,463 కోట్లు వస్తుందనుకుంటే 7 నెలల్లో 50.87% వసూలైందట. దేని మీద? పెట్రోల్ మీద, డీజిల్ మీద, లిక్కర్ మీద వేస్తున్న ట్యాక్స్, దాని ద్వారా వచ్చే ఆదాయం. గత ఏడాది బడ్జెట్ లక్ష్యంలో ఇదే కాలంలో 55.59% వచ్చిందట. కానీ ఈసారి ఇంకా తగ్గిందట. తగ్గించుడు ఇంకా జనాన్ని. పన్నేతర ఆదాయం 31,618 కోట్ల లక్ష్యంలో 10.76%, కేంద్రం గ్రాంట్లు 22,782 కోట్లు వస్తాయనుకుంటే 12.93% వచ్చినాయట. అంటే ఇంకా రావాల్సింది చాలా ఉన్నది. కేంద్రం నుంచి కూడా వాళ్ళు కూడా ఇస్తలేరట. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. పాత అప్పులపైన నెల నెలా వడ్డీ కట్టాల్సిన కిస్తీలకు ఈ ఏడాది మొత్తం 19,369 కోట్లు సరిపోతుందని బడ్జెట్లో కేటాయిస్తే 7 నెలల్లోనే అందులో 85.34% చెల్లించాల్సి వచ్చిందట. అంటే ఇంకా 5 నెలలు ఉంది, ఇంకా కట్టాలి. అభివృద్ధి పథకాలపైన మూలధన వ్యయం కింద ఈ ఏడాది 36,504 కోట్లు కేటాయిస్తే అందులో 80.13% అక్టోబర్ నాటికే ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది. ఉద్యోగుల జీతభత్యాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్ల ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. ప్రాథమిక ద్రవ్యలోటు ఈ ఏడాది మొత్తం కలిపి 34,640 కోట్లు ఉంటుందని బడ్జెట్లో చెబితే 7 నెలలకే అందులో 98.18% చేరిందట. ఇట్లా రాష్ట్రం అంతా ఆగమాగం, అతుకుల బొంత, గందరగోళంగా ఉన్నది. అప్పులే అప్పులు. ఏం చేస్తారో రాష్ట్రానికి మొత్తానికి అర్థం కావట్లేదు.